ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పాలల్లో పెరుగేసి తోడు పెట్టేసరికి ఆ పెరుగులో ఉండే బ్యాక్టీరియాలు కొద్ది మోతాదులో పెరుగేసినప్పటికీ ఎక్కువ మొత్తంలో ఉన్న పాలను కూడా తన వలె మార్చేసుకునే మార్పుకి అందులో ఉండే బ్యాక్టీరియాలే కారణం. ఆ పెరుగులో ఉండే బ్యాక్టీరియాలు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు కారణం అన్నమాట. కానీ పాలను మనం తోడుపెట్టిన తర్వాత 5 అవర్స్ 6 అవర్స్లో సుమారుగా తోడుకుంటాయి. వాతావరణ పరిస్థితులను బట్టి కొద్దిగా సమయాలు ఒక అరగంట గంట వ్యత్యాసం ఉండటం జరుగుతుంది. ఎవరికైనా సరే పెరుగు తోడుకున్నాక ఆ తోడుకున్నప్పుడు ఆ ఫ్రెష్ పెరుగుని ఆ తీతీగా బాగుంటుంది కదా, అలాంటి తింటమే ఇష్టం అనిపిస్తుంది సహజంగా. పుల్లటి పెరుగు పెద్దెవరు ఇష్టపడరు. కానీ తియ్యటి పెరుగు ఫ్రెష్ పెరుగు తినే కంటే తోడుకున్న దగ్గర నుంచి 4-5 గంటలు నిలవున్నాక తింటాం ఎన్నో రెట్లు లాభాన్ని మనకు కలిగిస్తుంది. అలా అని 40-50 గంటలు 2 రోజులు నిలవ ఉంచిన పెరుగుని మనం కూడా పుల్లగా ఉన్న తింటాం అనేది మంచిది కాదు. ఎందుకు ఇన్ని గంటల్లోపు తింటే మంచిది? అన్ని గంటలు దాటితే ఏమి నష్టం జరుగుతుంది, ఏం పెరగటం వల్ల అట్లా మరీ పులిసిపోతుంది, నష్టం ఏంటి అనేది ఆలోచించటం. మరొకటి, పులిసిన పెరుగు నోటికి బాగోదు, లైట్గా పులిసినా కానీ దాన్ని కూడా ఇష్టంగా తినేటట్టుంటే ఏం యాడ్ చేసుకు తింటే అది బాగుంటుంది. అందుకని ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచడానికి ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచుకుని చెడ్డ సూక్ష్మను తగ్గించుకోవడానికి పెరుగు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పిల్లలకి 2.5-3 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నుంచి దంతాలు వచ్చిన తర్వాత పాలు ఇవ్వటం ఆపేసేయండి. పెద్దలు కూడా ఇక పాలు త్రాగకండి. పాలు త్రాగటం బదులుగా పాలను తోడు పెట్టుకుని పెరుగు రూపంలో వాడుకోండి. బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. పాలు బాడీకి అవసరం లేదు, పాల కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి, మనం తింటున్నాం కదా నేను చెప్తాను. మరి పెరుగు తోడు పెట్టుకోవటం వల్ల ఏమి బెనిఫిట్స్ వస్తాయి? పాలల్లో పెరుగేసి తోడు పెట్టినప్పుడు అది తోడుకున్న వెంటనే ఆ ఉపయోగపడే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు ఉంటాయి, కానీ తక్కువ మొత్తంలో ఉంటాయి. అదే ఒక 5-6 గంటలు 4 గంటలు తోడుకున్న తర్వాత నుంచి కూడా ఉందనుకోండి, ఇప్పుడు మనం నైట్ తోడు పెట్టేస్తాం, ఉదయానికి తోడుకుంటుంది. మనం 11-12ంటికి భోజనం లేకపోతే 1 గంటకు భోజనం చేసేటప్పుడు తింటే అది మంచిది. కానీ ఉదయమే తోడు పెట్టుకుని 12ంటికి 1 గంటకు తోడుకుంటుంది, 6ంటికి తోడు పెడితే మధ్యాహ్నం 2ంటికి భోజనంలో 1 గంట భోజనంలో తినేస్తారు. దానికంటే ఇది మంచిది. 5-6 గంటల పులిసిన దాంట్లో కాస్త బ్యాక్టీరియాలు ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి. ఈ ప్రేగుల్లో ఉపయోగపడే ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఎసిడోఫిలస్ బాసిల్లస్ అనేది మనకి ఇమ్యూనిటీని పెంచడానికి, అట్లాగే ఉపయోగపడే హెల్ప్ఫుల్ హార్మోన్ సెరటోనిన్ తయారీకి, రక్షణ వ్యవస్థ 70% ప్రేగుల్లోనే ఉంటుంది. ఆ ప్రేగుల్లో ఎక్కువ వేల రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలాంటివన్నీ బాగా పెరగటానికి ఈ పెరుగు బాగా ఉపయోగపడుతుంది. ఈ మంచి సూక్ష్మజీవులు పెరగటం వల్ల చెడ్డ సూక్ష్మజీవులను కంట్రోల్ చేసేస్తాయి ఆటోమేటిక్గా. అందుకని ఈ ప్రేగుల్లో బ్యాక్టీరియాలను బట్టి మీరు బరువు పెరగటమా, బరువు పెరగకుండా స్టేబుల్గా ఉండటమా, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటమా, లేకపోతే షుగర్ రాకుండా ఉండటమా, ఈ కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగటమా పెరగకుండా ఉండటం అనేది కూడా ప్రేగుల్లో బ్యాక్టీరియాలు నియంత్రణ చేస్తూ ఉంటాయి. అంటే అసలు ఈ బ్యాక్టీరియాలకి శరీరంలో అన్ని సమస్యలకి సంబంధం ఉందని ఇంతకుముందు లేవు. ఇప్పుడు పరిశోధనలన్నీ వీటి మీద ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి తోడుకున్న తర్వాత 4-5 గంటలు నిలవ ఉంచిన పెరుగు తినటం మంచిదన్నమాట. మరి అది లైట్గా పులిస్తే బాగోదనుకుంటే పాలల్లోనే తోడు పెట్టేటప్పుడు మీరు ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కానీ, తక్కువ 2 స్పూన్లు అయినా కానీ తేనె వేయండి. తీపి రాదు. అంటే పాల మోతాదును బట్టి ఒకసారి చూసుకోండి. అంటే మామూలుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నారనుకోండి, 1-1.5 లేకపోతే 2 స్పూన్లు తేనె వేసుకోండి. అంటే లైట్ తీపి ఉంటుంది, కానీ పులిసేసరికి తీపి కవర్ అయిపోయి బాగుంటుంది అన్నమాట. అట్లాగే లీటర్ పాలు వేసినప్పుడు కాస్త 2-2.5-3 స్పూన్ల మధ్యలో కనుక అట్లా కలుపుకుంటే
దానివల్ల ఈ పులుపు టేస్ట్ ఇబ్బంది లేకుండా మీరు పెరుగును కూడా టేస్ట్గా తినడానికి బాగుంటుందన్నమాట. మరి ఈ బ్యాక్టీరియాలు అనేవి పెరగటం మంచిగా జరుగుతున్నది. పెరుగుని ఒకరోజు 2 రోజులు ఎక్కువ నిల్వ చేస్తే బాగా పులుస్తుంది కదా, అట్లా ఏమవుతుందనే విషయానికి వస్తే పాలల్లో లాక్టోజ్ అనేది ఉంటుంది. ఈ లాక్టోజ్ని తోడుపెట్టినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియాలు ఉపయోగించుకుని దీన్ని లాక్టిక్ యాసిడ్గా మార్చేస్తాయి. ఈ లాక్టిక్ యాసిడ్ పెరిగే కొద్దీ పులుపు పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని బాగా పులిసిన పెరుగులో లాక్టిక్ యాసిడ్ బాగా ఎక్కువ అవుతుంది. అందుకని అదంత ఎక్కువ అవటం అంత మంచిది కాదు. ఇప్పుడు ఎప్పుడైనా మనం రాత్రిపూట ఇడ్లీ పిండి రుబ్బేస్తాం. రాత్రి రుబ్బిన ఇడ్లీ పిండి రేపు ఉదయానికంటే 6-7 గంటల పులుస్తున్నది కాబట్టి ఆ పర్మెంటేషన్లో ఈ గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఊతప్పం కోసం ఈరోజు పొద్దున్న రుబ్బి లేకపోతే ఎల్లుండి పొద్దున్న ఊతప్పాలు వేసామనుకోండి, ఈ లాక్టిక్ యాసిడ్ ఎక్కువైపోతుంది బాగా. పెరుగు బాగా పులిసినప్పుడు మరి కొంచెం హాని కలిగించే కూడా కొంచెం ఎక్కువ డెవలప్ అవుతుంటాయి అతి పులుపు వల్ల. అందుకని అంతంత అడ్వైజబుల్ కాదు. ఈ మాత్రం వరకు చేసుకుంటే దోషం కాదనమాట. ఎప్పుడన్నా కాస్త మైసూరు బజ్జీలు, కాస్త ఇలాంటి ఊతప్పాలప్పుడు పిండిని ఒక 15 గంటలు అంతవరకు, 10 గంటల నుంచి 15 గంటలు అంతవరకు నిల్వ ఉంచవచ్చు. కానీ మరీ ఎక్కువ గంటలు అయితే మాత్రం దోషం వస్తుంది. కానీ ఇట్లాంటి జాగ్రత్తలు పడి కనుక పెరుగు వాడుకుంటే చాలా మంచిది. కొంతమంది నాకు పెరుగు ఇష్టం ఉండదండి, అసలు తిన్ను అంటారు. దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆలోచించి కొంచెం అట్లా తినగలిగితే మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా పెరుగుని బయట ఉంచుకుని అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పెరుగు తినేటప్పుడు కూడా పొట్టలో చల్లదనం, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ ఆ టెంపరేచర్ డైజెషన్ అయ్యేటప్పుడు 100 ఫారెన్హీట్ డిగ్రీస్ నుంచి 40 50కి డౌన్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని హీట్ చేసే వరకు డైజెషన్ స్లో డౌన్ అయిపోతాయి అన్నమాట. అలాంటిది జరగకుండా పెరుగును మనం తోడు పెట్టుకున్న తర్వాత బయట నుంచి వాడుకోవటం అనేది ప్రేగుల్లో ఇమ్యూనిటీని పెంచే గుడ్ బ్యాక్టీరియాలను పెంచుకోవటానికి చాలా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ప్రయత్నం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.